మద్వేల్ డిపో నుంచి అరుణాచలానికి 4 బస్సులు ఏర్పాటు చేశామని డిపో మేనేజర్ ఆర్సీ నిరంజన్ తెలియజేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ ఆర్టీసీ డిపో నుంచి అరుణాచల పుణ్యక్షేత్రానికి మంగళవారం 4 బస్సులను ఏర్పాటు చేశామని బద్వేల్ డిపో మేనేజర్ ఆర్సీ నిరంజన్ తెలిపారు. బద్వేల్ డిపో నుంచి అరుణాచల పుణ్యక్షేత్రానికి బయలుదేరే క్రమంలో భాగంగా 4 బస్సులను అర్చకులతో పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ ఆర్సీ నిరంజన్ మాట్లాడుతూ మాఘ పౌర్ణమి సందర్భంగా ఈ బస్సులను ఏర్పాటు చేశామని, భక్తులు విరివిగా టికెట్లను బుక్ చేసుకుని పుణ్యక్షేత్రానికి పయనమయ్యారని, ఇదే విధంగా బద్వేల్ డిపో నుంచి ప్రతి మాఘ పౌర్ణమి నాడు బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. బద్వేల్ చుట్టుపక్కల ప్రజలు, ప్రయాణికులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. అరుణాచలేశ్వరుని కరుణా కటాక్షాలకు పాత్రులు కాగలరని ఆయన భక్తులను కోరారు. ఇక భక్తుల సౌకర్యార్థం కొత్త బస్సులను ఏర్పాటు చేసి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి యోగక్షేమాలే ముఖ్యంగా భావించి ఈ బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం వారికి శ్రమ లేకుండా, ఎక్కువ ఖర్చు లేకుండా అరుణాచలేశ్వరుని కరుణా కటాక్షం పొందుటకు సౌకర్యంగా ఉంటుందని భావించి ఈ విధంగా బస్సును ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో ఎస్టీఐ బిఎస్ నాయక్, ఎర్నింగ్ బీజీ పి అరుణ, సిస్టమ్ సూపర్వైజర్ డి చంద్రయ్య, ఎస్టీఐ బిఎన్ రెడ్డి, కంట్రోలర్లు సుబ్బయ్య, ఎస్ఎం భాష, డిఎంఈ విరుపోతు శ్రీనివాసులు, వర్మ, కోఆర్డినేటర్ వై ప్రసాద్, ఓపీఎస్ ఆర్గనైజర్ ఎం భాస్కర్, అసోసియేషన్ నాయకులు కె మల్లికార్జున, బిపి నరసింహులు, ఏ సుందరయ్యతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గుడి దగ్గరికి పంపించడానికి ఏర్పాటు చేస్తాం. ఎక్కువ ఉండి ట్రాఫిక్ వల్ల ప్రాబ్లం ఉండేదంటే కనుక మనం ఏం చేయాలి. ఎందుకంటే మేము పోయిన తర్వాత దేవుడు కావాలంటే పోవాలా. ఊరికే ఎగ్జాంపుల్ చెప్తాను లేదు. టచ్ లో ఉండాలి. ఈ సీట్ ఆ సీట్ ఆ సీట్ ఆ సీట్ అట్లా ఒకరికొకరు టచ్ కదా. ఆయన కూడా మేము పోవాలి. చెప్పండి చెప్పండి సార్. మీరు మళ్ళా మార్చారు కదా ప్లేస్. లేదు లేదు, మీకు ఎక్కడైతే మేము నిలబెట్టి ఇచ్చామో, ఎక్కడైతే దిగినారో అక్కడే ఉంటాయి బస్సులు. అక్కడే ఉంటాయి. మీరేం చేస్తారంటే మీ బస్సులు ఉండే ముసలి వాళ్ళు ఉంటారు కదా, తప్పకుండా వాళ్ళకి ఒకరు గమనిస్తాను. 798911 కోఆర్డినేటర్ నెంబర్. ఈయన మీతో పాటు వస్తాడు, భాస్కర్ అని మీతో పాటు వస్తాడు. ఈయన కోఆర్డినేటర్ మీతో పాటు ఉంటాడు. ఆ 4 బస్సులకు రీఛార్జ్ పంపించాము. మీకేమన్నా ప్రాబ్లం వస్తే ఆయనకైనా చేయండి ఫోను. ఆయన ఏమంటే జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి నెట్ కూడా తగలకపోవచ్చు. మీకు అప్పుడు అదే మేము ముందు వచ్చినాము, వాళ్ళు రాలేదు అని మాత్రం అందరూ వచ్చిన తర్వాతనే మేము నిలబెడతాం కదా, వచ్చేదానికి సహకరించండి అని చెప్పి ఒకరంతా నోట్ చేసుకోండి. మళ్ళీ వాడు ఆటో ఎక్కినప్పుడు పలానా సాటి కంటే వాడు ఆటో తీసుకో పిలుస్తాడు.